గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. చూడు కిరణ్, ఆ జానీ అండ్ జానీ కంపెనీ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయి. డాడ్, ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే 10 lakhs నష్టం వస్తుంది. నెవర్ మైండ్. ఆ కంపెనీ మేనేజర్ కి క్రమశిక్షణ తెలియదు. రాత్రి 12 గంటలకి తాగి టెలిఫోన్ లో బిజినెస్ మాట్లాడుతున్నాడు. వ్యక్తిత్వాన్ని చంపే వ్యసనాలున్న వాళ్ళతో మనకి బిజినెస్ అక్కర్లేదు. ఓకే డాడ్, పర్సనల్ సెక్రటరీ పోస్ట్ ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ పిలిచాంగా, ఆ అమ్మాయి వచ్చింది. ఫ్యాక్టరీకి వెళ్ళే ముందు ఒకసారి ఫైనలైజ్ చేస్తారా? ఓకే. సార్ నమస్తే. నమస్తే. నీ పేరు? జ్యోతి. ఇదివరకు ఎక్కడైనా పనిచేసావా? లేదు. ఎందుకని? ఉద్యోగం చేసే ఆడవాళ్లకు విలువ గౌరవం ఇచ్చే చోటు దొరక్క. ఐసీ. గౌరవం దొరకదంటూ మళ్ళీ ఉద్యోగానికి ఎందుకు వచ్చావు? ఉద్యోగం చేయక తప్పలేదు సార్. తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. ఉన్న ఒక్క అమ్మాయికి పని లేదు, ఇల్లు గడవాలి. అందుకని చూడు, నా నిబంధనలు ఏమిటో నీకు తెలిసే ఉంటుంది. క్షణాన్ని రూపాయల్లోకి మారుస్తాడు వ్యాపారస్తుడు. అనుభవాన్ని రూపాయల్లా చూసుకుంటాడు సంస్కారం ఉన్నవాడు. నేను సంస్కారం ఉన్న వ్యాపారస్తుడు. అది అర్థం చేసుకుంటే నువ్వు నా దగ్గర పని చేయగలవు. డెఫినెట్లీ సార్. మీకు నా మీద, నా ప్రవర్తన మీద నమ్మకం పోయిన క్షణమే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. ఆ పరిస్థితి రాదని నా మీద నాకు నమ్మకం ఉంది. గుడ్. కిరణ్ సార్, ఈయనకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. మీరు డ్యూటీలో ఉన్నంతసేపు ఇది మీ ఇల్లుగా ఫీల్ అవ్వచ్చు. అన్ని సదుపాయాలు ఉంటాయి. థ్యాంక్స్. ఏదో అందామనిపిస్తుంది ఎప్పుడు నీ